అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే అండి. నా పేరు డాక్టర్ కార్తిక్ అండి. నేను ఈ జిమ్సర్ హాస్పిటల్‌కి హెడ్ ఆఫ్ ఆపరేషన్స్‌ని. ఇవాళ పొద్దున్న 9కి మా క్యాంపస్‌లో హాస్టల్‌లో ఉంటున్న ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్. తన పేరు విస్మాద్ సింగ్. జలంధర్ నుంచి వచ్చి ఉన్నాడు. తను స్టేర్ కేస్ నుంచి పడిపోయి కింద బలమైన గాయాలు తగిలి మా దగ్గరికి ఎమర్జెన్సీకి వచ్చాడని నా ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే నేను సెక్యూరిటీని అలర్ట్ చేసి పోలీసులకి చెప్పబడ్డామండి. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. పోలీసులు కూడా ఇప్పుడు వచ్చి అన్నీ చూసుకున్నారు ఇన్ఫర్మేషను. తను స్టేర్ కేస్ నుంచి పడి బలమైన గాయం తల మీద తగలడం వల్ల చనిపోయాడండి. మా దగ్గర అడ్మిట్ అయ్యి చనిపోయాడు. సో డాక్టర్స్ చాలా ట్రై చేశారు తను రివైవ్ చేయడానికి. కాకపోతే తన్ని బతికించలేకపోయారు. కాకపోతే మిగిలిన డీటెయిల్స్ ఏంటన్నది పోలీసులు వెరిఫై చేసుకుంటున్నారు. ఎందుమూలన జరిగింది, ఎలా జరిగింది, ఇంకా డీటెయిల్స్ అవన్నీ తెలుసుకొని మాకు చెప్తానన్నారు. చెప్పిన దాని ప్రకారం నేను రాగానే మీడియాకి కమ్యూనికేట్ చేస్తాను. ఇది 6th ఫ్లోర్ అండి. తనున్న రూమ్ 6th ఫ్లోర్. అదే ఆ స్టేర్ కేస్ వీడియో ఉందండి. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసాం మేము. కానీ ఆ స్టేర్ కేస్ లోపల వెల్లులో వీడియో లేదనమాట. సో పోలీసులు అది చూస్తున్నారు ఏ ఫ్లోరు ఏంటన్నది. అదే మాకు ఇంకా డీటెయిల్స్ మాకు కూడా రాలేదండి. ఎస్ఐ గారు చూస్తున్నారు. చూసి మాకు చెప్పగానే మీకు చెప్తాం. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అండి, ఎంబీబీఎస్. లేదండి, మా క్యాంపస్లో అసలు ర్యాగింగ్ అన్న కాన్సెప్టే ఉండదు. ఎందుకంటే మేము ప్రతి హాస్టల్కి ఒక సెపరేట్ కోఆర్డినేటర్ని పెట్టుకున్నాము. ఆ కోఆర్డినేటర్ డైరెక్ట్గా స్టూడెంట్స్తో టచ్లో ఉంటారు. అనానిమస్గా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.